అందరికీ నమస్తే. ఇద్దరు పెద్ద మనుషులకు సీఎం రేవంత్ రెడ్డి గారు షాక్ ఇచ్చేసిండ్రు. ఎవరికంటే ఒకటి మాజీ స్పీకర్ బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు, ఇంకొకరు గుత్తా సుఖేందర్ రెడ్డి వాళ్ళ కొడుకు గుత్తా అమిత్ రెడ్డికి. వాళ్ళిద్దరికి ఏమైందో మీకు తెలుసు కదా. ఆల్రెడీ ఆయనకు కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చేసింది. ఎవరికి? గుత్తా సుఖేందర్ రెడ్డి కొడుకు గుత్తా అమిత్ రెడ్డికి ఏమిచ్చారు? మదర్ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇచ్చారు. గుత్తా అమిత్ రెడ్డికి డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చిండ్రు. తర్వాత పోచారం శ్రీనివాసరెడ్డి గారికి పెద్ద మనిషికి ఆయనకు క్యాబినెట్ హోదాతో కూడిన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ సలహాదారులు ఇచ్చారు. తెలుసు కదా. ఇచ్చిన తర్వాత కథ స్టార్ట్ అయింది. ఏమైందంటే వీళ్ళిద్దరికీ పదవులు ఇవ్వడం వల్ల కాంగ్రెస్లో ఇంటర్నల్గా ఒక పెద్ద గొడవ జరిగింది. నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన లీడర్లు అందరూ కూడా దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఏంది ఆయన ఎప్పుడు వచ్చిండు, ఏంది ఆయనకు ఒక సలహాదారుడు, దానికి ఒక క్యాబినెట్ పోస్టు, జిల్లాలో ఆయన తిరుగుతుంటే మేము చూసుకుంటూ ఉండాలన్నా అని నిజామాబాద్ జిల్లా వాళ్ళందరూ కూడా పెద్ద లొల్లి పెట్టారు. ఇక్కడైతే నల్గొండలో అయితే ఓపెన్ ఫైటే. ఎవరిని మన వాళ్ళందరూ అసలు గుత్తా అమిత్ రెడ్డి ఇవ్వరు, ఆయన ఎందుకు ఇవ్వాలి, ఆయన ఎప్పుడు కాంగ్రెస్కి వచ్చిండు, ఎప్పుడు కాంగ్రెస్లో పనిచేసిండు, ఆయన మొత్తం అధికార పార్టీలో ఎక్కడ అధికార పార్టీ ఉంటే అధికార పార్టీకి పోయే వాళ్ళకి ఇస్తారా పదవులు అని చెప్పి ఈయన కూడా బగ్గుమన్నారు. ఈయన ఏం చేసిండు? ఉత్తమ్ కుమార్ని కలిసిండు మంత్రి. ఉత్తమ్ కుమార్ని కలిస్తే ఉత్తమ్ కుమార్ ముఖం మీద మాట్లాడినట, మొన్నటిదాకా అధికారంలో ఉంటే బీఆర్ఎస్లో ఉన్నారు, అక్కడ అనుభవించిండ్రు, మళ్ళీ ఇప్పుడు వచ్చి ఈడొచ్చి చేస్తారా అని. ఆయనకు పదవి వచ్చిందని చెప్పి కట్టసిగా కలిగిపోతే అయిందన్న గొడవ అది. తర్వాత జానారెడ్డిని కలిసినట. జానారెడ్డి ఒక ఉచితశాల ఇచ్చినట. అసలు నువ్వు పని చేయి, నేను పదవి త్యాగం చేస్తున్నా, కాంగ్రెస్లో చాలామంది సీనియర్స్ ఉన్నారు, వాళ్ళకి ఇవ్వండి పదవి, నాకు వద్దు అని ఇవ్వండి, మీకు మీ నాయనకు చాలా గౌరవం ఉంటుందని చెప్పి సలహా ఇచ్చినట. ఇంకా కోమరెడ్డి వెంకరెడ్డి అయితే మా ఓన్గా అనుకో ఇవ్వాలనుకుంటే నీకెట్లు ఇచ్చారు అది అని చెప్పేసి ఎగిరినట. ఇంకా కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి అసలు టైం కూడా ఇస్తాడట కలవనికి. ఫైనల్గా ఈ లొల్లు ఎక్కువైపోయి ఏం చేసినంటే రేవంత్ రెడ్డి హోల్డ్ పెట్టినట్టు. ఇప్పుడు జీవోలు కూడా వచ్చేసినాయి, కానీ మీరేం ప్రమాణ స్వీకారం చేయొద్దు, ఏమీ చేయొద్దు, వదిలేసేయండి, తర్వాత చూసుకుందాం అని ఆ జీవోలు ఇచ్చారు బయటికి. కానీ వాళ్ళు ఇప్పటిదాకా బాధ్యత కూడా తీసుకోలేదు. ఎందుకంటే ఇదే ప్రాబ్లం. ఇప్పుడు తీసుకుంటే ఇక మళ్ళీ ప్రాబ్లం అవుతుందని చెప్పేసి ప్రస్తుతానికి ఇద్దరిని ఇచ్చినట్టే ఇచ్చిండ్రు, ఆపిర్రు. గుత్తా అమిత్ రెడ్డి ప్లస్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇద్దరికి పదవులు వచ్చినట్టే వచ్చినాయి, అట్లా ఆగిపోయినాయి. కాంగ్రెస్లో ఏదో పెద్ద రగడ, ఏమి తెలుసుకోలేక ఏమి చేయలేక లాస్ట్కి ప్రమాణ స్వీకారాలు ఉంటాయి కదా, బాధ్యతలు తీసుకోవడం, ఆఫీసులు అవన్నీ కూడా బంద్ చేసి పెట్టిండ్రు. అసలు నామినేటెడ్ పోస్టులు ఎప్పుడో క్యాబినెట్ అయిపోయిన తర్వాత, అంటే క్యాబినెట్ మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్గా క్యాబినెట్ అయిపోయిన తర్వాత, ఎప్పుడో పీసీ చీఫ్ అయిపోయిన తర్వాత ఇవ్వాలనుకున్న క్యాబినెట్ పదవులు ఎవ్వరికి ఇవ్వకుండా వీళ్ళిద్దరికీ ఎందుకు ఇచ్చిండ్రు అనేది పెద్ద కొట్లాట కాంగ్రెస్లో. ఫైనల్గా వాళ్ళిద్దరికి ఇప్పుడు షాకు. వాళ్ళు ఏం చేయాలని కూడా వాళ్ళు కృతిలో ఎలకలాగా అయిపోయింది ఇది. అక్కడ జరిగిన గొడవ, తర్వాత నిజామాబాద్లో జరిగిన గొడవతోన లాస్ట్కి వాళ్ళను ఎటు ఏ పదవి ఇచ్చినట్టు ఇచ్చి ఇచ్చినట్టు ఇచ్చి ఏదో చేసి లాస్ట్కి ఏ పదవి లేకుండా చేసిండ్రు. ఇది అక్కడ జరిగింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.